తెలుస్తోంది. ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కలుసుకున్నారు ఈ ఇద్దరు నేతలు. ఇక అధికారం కోల్పోయిన తర్వాత ఒకే చోట ఈ ఇద్దరు నేతల భేటీ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్ తో చాలా సేపు ముచ్చటించారు కేటీఆర్. ఇక రాజకీయ అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ కూడా జగన్ వచ్చారు. అయితే బెంగళూరులో జగన్ రావాలి అంటూ కేటీఆర్ ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు బెంగళూరులో జగన్ కేటీఆర్ భేటీపై ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. కేటీఆర్ ను బెంగళూరులో తన ఇంటికి రావాలి అని గతంలోనే జగన్ ఆహ్వానించారు. మరోసారి తప్పకుండా వస్తాను అని అప్పుడు కేటీఆర్ చెప్పారు. ఇక తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి కేటీఆర్ వెళ్లి జగన్ ని కలిసినట్టుగా తెలుస్తుంది. ఉప ఎన్నికల్లో వైసీపీ మద్దతు కావాలి అని కేటీఆర్ అడిగినట్టుగా తెలుస్తుంది. తప్పకుండా తప్పతాను అని జగన్ సంకేతాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి మధ్య చర్చ అనేది కీలకంగా ఉంది అని రాజకీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా వైసీపీ అధికారం కోల్పోయింది. అదేవిధంగా తెలంగాణలో కూడా బీఆర్ఎస్ అనేది ప్రస్తుతం అధికారంలో లేదు. ఇలాంటి నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ కూడా సంబంధాలతోనే ఉన్నారు. వారిద్దరి మధ్య ఎటువంటి వైర్యము లేదు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం ఇద్దరు కామ్ గా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఈ నాయకుల మధ్య భేటీ అనేది కీలక ప్రాధాన్యతనైతే సంతరించుకున్నట్లుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అయితే ఓడిపోయింది. మరి ఇంకా ఉప ఎన్నికలు వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు వేటిపోయిన నేపథ్యంలో ఉప ఎన్నిక అనేది అనివార్యంగా ఉంటుంది. కాబట్టి కనీసం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుంది. దానం నాగేందర్ రాజీనామా చేస్తారు అని, ఒకవేళ రాజీనామా చేసి ఉప ఎన్నికకి వెళ్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఒక సపోర్ట్ అనేది కావాలి. అందుకోసమే వెళ్లి జగన్ రెడ్డిని ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ కి ఇండైరెక్ట్ గా కూడా బీజేపీ సపోర్ట్ చేసింది అనేది అందరికీ తెలిసిన విషయమే. బీజేపీ శ్రేణులు కూడా సపోర్ట్ చేసినట్లుగా మనం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నేపథ్యంలో అయితే చూసాము. సపోర్ట్ చేసినట్లుగా మనకు తెలుసు. సో ఇలా పార్టీలు సపోర్ట్ చేశాయి. సో ఇక్కడైతే బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయడానికి వేరే డైరెక్ట్ పార్టీస్ అయితే ఏమి లేవు. బీజేపీ మాత్రమే అంతర్గతంగా సపోర్ట్ చేసింది అనేది మా అందరికీ తెలుసు. సో ఇక్కడ డైరెక్ట్ గా జగన్ ని ఇక్కడ దించితే ఖచ్చితంగా అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంది అనేది కేసీఆర్ వ్యూహంగా అయితే ఇక్కడ అర్థమవుతుంది. మరొకటి ఏంటంటే హాజరయ్యారు జగన్. ఆ నేపథ్యంలో చూసుకుంటే కూడా ఆయనకి భారీగా వారి అభిమానులు కావచ్చు, వైసీపీ శ్రేణులు కావచ్చు బ్రహ్మరథం పట్టారు. రోజంతా కూడా నినాదాలు చేస్తున్నారు. భారీ జన సందోహం మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి అయితే బేగంపేట నుంచి నాంపల్లి కోర్టుకి వెళ్ళారు. అక్కడి నుంచి లోటస్ పాండ్ కి వెళ్ళడం కూడా అభిమానుల మధ్యలో నుంచి వెళ్లారు. సో ఇంత క్రౌడ్ చూసిన తర్వాత కూడా బీఆర్ఎస్ కి అర్థమైంది ఖచ్చితంగా వైసీపీ సపోర్ట్ అనేది ఉంటే బాగుంటుంది, వైసీపీకి ఇక్కడ పట్టు ఉంది అనేది బీఆర్ఎస్ పార్టీకి అయితే అర్థమైపోయింది. అందుకోసమే ఇక్కడ పట్టున్న జగన్ ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి అనేది కేసీఆర్ వ్యూహంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇది కేసీఆర్ వ్యూహమే. ఎందుకంటే ఎవరికైతే ఎక్కువ పట్టుందో వాటితో ఖచ్చితంగా మిత్రత్వం చేయడం అనేది కేసీఆర్ కి ఆది నుంచి వస్తున్న అలవాటు. సో దాన్ని ఆయన ఇక్కడ కీలకంగా చేయబోతున్నారు. నెక్స్ట్ తమ పార్టీ భవిష్యత్తు కోసం కావచ్చు, నాయకుల్లో ఊపు తెప్పించడానికి కోసం కావచ్చు, ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించే ఉద్దేశం కావచ్చు, మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డితో దోస్తీ అనేది చెయ్యాలి అనేది కేటీఆర్ వ్యూహంగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో కేసీఆర్ చెప్పిన వ్యూహాలను ఇక్కడ కేటీఆర్ మనకి రచిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. సో ఇక భవిష్యత్తులో అయితే ఇక్కడ తెలంగాణలో ఖచ్చితంగా బీఆర్ఎస్ కి వైసీపీ సపోర్ట్ ఉంటది అనే ఇండికేషన్ అయితే వస్తుంది. ఒకవేళ వ్యక్తిగతంగా వైసీపీ కూడా రంగంలోకి దిగితే సిచ్యువేషన్ ఏంటి అనేది అప్పుడు సిచ్యువేషన్ ప్రకారం ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ వైసీపీకి ఉన్న ఆదరణ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆదరణ చూసిన తర్వాత బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.